నెక్స్ట్ మరొక ప్రశ్న 2023-24 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత పన్నేతర రాబడిలో ఎక్కువ రాబడి ఏ అంశం ద్వారా లభిస్తుంది? ఓకే, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ. ఓకే, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ద్వారా వచ్చేటువంటిది షేర్ ఎలా వస్తుంది, ఏ అంశం ద్వారా ఎక్కువగా వస్తుందని ఇచ్చాడు సోర్సెస్. ఓకే, ఫారెస్ట్, అడవులు, మెడిసిన్స్ అండ్ హెల్త్, ఎడ్యుకేషనల్ అండ్ మైనింగ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ద్వారా హయ్యెస్ట్ అండి ఇతరుల ద్వారా వచ్చింది. అదర్స్ అని ఉంటుంది మనకు సోషల్ ఎకనామిక్ సర్వే ద్వారా చూసినట్లయితే 41% మైనింగ్స్ ద్వారా వచ్చింది, గనుల ద్వారా వచ్చింది. మిగిలినవి ఏమున్నాయండి? ఎగ్జాంపుల్ అడవుల ద్వారా వచ్చింది 1% అయితే, వైద్యము మరియు ఆరోగ్యం ద్వారా 3%, విద్య ద్వారా వచ్చిన అమౌంట్ 1%. ఇక్కడ హయ్యెస్ట్ వచ్చిందని అడిగాడు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇతర అంశాలు అంటే ఆన్సర్ అయ్యేది. దాని తర్వాత ఆప్షన్లోకి పోండి, 41%. ఇక్కడ అదర్స్ ఇతరాలు 54% ఉంది. అంటే పోలీసులు విధించేటువంటి జరిమానాలు ఇలాంటివన్నీ కూడా 54% వస్తాయి. సిపిఎస్సి యొక్క ప్రాఫిట్స్ వీటి మీద వచ్చే 54% ఉంటే 41% గనుల మీద వస్తుందని ఇచ్చాడు. ఆన్సర్ 4th one ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 31 ఈజ్ అ 4th one ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. 2023-24 ఇయర్స్లో 2023-24 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కేంద్ర బదలాయింపుల ద్వారా ఎన్ని కోట్లను కేటాయించారు? బదలాయింపులు ఎన్ని కోట్లు కేటాయించారని ఇచ్చాడు. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర బదలాయింపులు? ఇంతకుముందే చెప్పాను చూడండి, ఇంతకుముందు గతంలో అడిగినటువంటి ప్రశ్ననే వచ్చిందండి. 84,000 కోట్ల రూపాయలు కేంద్ర బదలాయింపుల ద్వారా వచ్చింది. మనకు సొంత పన్నుల రాబడి, నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ అని చెప్పాను గత ప్రశ్నలో. ఇక్కడ 84,000 కోట్లకు పైగా ఏది ఉందండి? ఆన్సర్ గన్ షాట్గా చెప్పొచ్చు, 84,251 కోట్ల రూపాయలు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. 2021-22 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ సగటు కమతాల పరిమాణము ఎక్కువగా ఉన్న తొలి 3 జిల్లాలను గుర్తించండి. అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, సత్యసాయి, శ్రీ సత్యసాయి డిస్టిక్. ఇన్ 2021-22 ఐడెంటిఫై ది టాప్ 3 డిస్టిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ది హైయెస్ట్ అరేంజ్ ది ల్యాండ్ హోల్డింగ్. ఓకే, చెప్పాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22లో సగటు కమతాల పరిమాణం ఎంత ఉందండి అంటే 0.86 హెక్టార్. 1 హెక్టార్ కంటే తక్కువగా ఉందని చెప్పానండి గత క్లాస్లో. ఓకే, ఇందులో అత్యధికంగా ఏ జిల్లాలో ఉంది? 2021-22లో అనంతపురం జిల్లాలోనండి 1.4 హెక్టార్స్. అల్లూరి సీతారామరాజు డిస్టిక్ 1.5 హెక్టార్స్ అండి. కర్నూలులో 1.33 హెక్టార్స్ అనేటువంటిది వచ్చింది. తొలి 3 జిల్లాలు ఏదండి అంటే 1A B C D అనేటువంటిది రావాలి. A B C D అనేటువంటిది రావాలండి. ఆన్సర్ ఏమవుతుందండి అంటే ABC ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకు ఏపీ ఎకానమీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ ఏమైనా టాపిక్స్ మీద డిస్కషన్స్ చేద్దాము అంటే కింద కామెంట్స్ రూపంలో ఒకసారి డిస్కషన్స్ గురించి వివరణ పెట్టండి, కామెంట్స్ రూపంలో పెట్టండి, వాటికి సంబంధించినవి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. 2021-22 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ సగటు కమతాల పరిమాణము తక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించండి. సగటు కమతాల పరిమాణము తక్కువగా ఉన్న జిల్లాను గుర్తించండి. ఐడెంటిఫై ది డిస్టిక్ విత్ ది లోయెస్ట్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ది 2021-22 పీరియడ్. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, వైజాగ్ ఇచ్చాడు. థర్డ్ వన్ కడప, ఫోర్త్ వన్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని ఇచ్చాడు. ఓకే, అతి తక్కువగా ఉన్నటువంటిది ఏదండి అంటే విశాఖపట్నం
0.40 హెక్టార్ అనేటువంటిది కలదండి. అతి తక్కువగా సగటు కమతాల పరిమాణం తక్కువగా కలిగినటువంటిది విశాఖపట్నం అయితే అత్యధికంగా ఉన్నది ఏదండి అంటే అనంతపురం డిస్టిక్. ల్యాండ్ హోల్డింగ్ కమతము అంటే రైతు సాగు చేసేటువంటి భూమినే కమతము అంటారండి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 ఇయర్స్లో పంట తీవ్రతను గురించి ఇచ్చాడు. పంట తీవ్రత ఎంతగా ఉంది? ఒక వ్యవసాయపు భూమిలో ఎన్ని పంటలు పండిస్తున్నారో తెలియజేసేదే పంట తీవ్రత. స్థూల పంట విస్తీర్ణము బై నికర పంట విస్తీర్ణంను బై చేస్తే వచ్చేది భాగిస్తే వచ్చేది ఏదండి అంటే మనకు పంట తీవ్రత అనేటువంటిది వస్తుంది. గన్ షాట్ ప్రశ్న అండి. 1.21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1.21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చాడు ఈ ప్రశ్న. క్రాప్ ఇంటెన్సిటీ అంటారండి. క్రాప్ ఇంటెన్సిటీ మనకు ఏపీలో ఎంత వచ్చిందండి అంటే 1.21%. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశాడు? వంకాయలపాడు మరియు మైదవోలు గుంటూరు జిల్లాలో ఉంది. కుప్పం చిత్తూరు జిల్లా, కడప కర్నూలు అని ఇచ్చాడు. కడప కర్నూలు అనేటువంటిది ఇచ్చాడు. ఓకే, మనకు సుగంధ ద్రవ్యాల పార్క్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి అంటే గుంటూరు జిల్లాలో ఉందండి. స్పైసెస్కి సంబంధించింది వంకాయలపాడు మరియు మైదవోలు దగ్గర గుంటూరులో. ఏ జిల్లా అండి అంటే గుంటూరు జిల్లాలో ఉంది. ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశంలో కింది పంటలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2వ స్థానంలో ఉన్న పంట ఉత్పత్తులను గుర్తించండి. ఓకే, ఐడెంటిఫై ది క్రాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోల్డ్ ది సెకండ్ పొజిషన్ ఇన్ ఏ ప్రొడక్షన్ ఇన్ ది ఇండియా. ఆయిల్ ఫామ్, బొప్పాయి, మ్యాంగో, స్వీట్ ఆరెంజ్ అంటే బత్తాయి అండి, చిల్లి మిరపకాయలు అని ఇచ్చాడు. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటివి ఏవి? ఇందులోనండి మొదటి స్థానంలో ఉన్నటువంటివి ఆయిల్ ఫామ్ ఉందండి, బొప్పాయి పండు ఉందండి, మిరప పండ్లు ఉన్నాయి, టమాటా కూడా వస్తుంది అనుకుంటా, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పంటలు ఏదండి అంటే మామిడి, మ్యాంగో సెకండ్ ప్లేస్లో ఉంది. బత్తాయి, స్వీట్ ఆరెంజ్ సెకండ్ ప్లేస్లో ఉందండి. ఆన్సర్ ఏముండాలండి అంటే సి అండ్ డి అనేటువంటిది ఉండాలి. సి మరియు డి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూడవది కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పవచ్చండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో క్రింది పంటలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న పంట ఉత్పత్తులను గుర్తించండి. భారతదేశంలో క్రింది పంటలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి, ఇంతకుముందే చెప్పాను, ఇక్కడనే రాశాను, ఆయిల్ ఫామ్, బొప్పాయి, మిరప ఈ మూడు కూడా ఎన్నో స్థానంలో ఉన్నాయండి అంటే ఫస్ట్ ప్లేస్. సేమ్ అదే ప్రశ్న, కాకపోతే అందులో గత ప్రశ్నలో సెకండ్ అడిగాడు, ఇందులో ఫస్ట్ ప్లేస్ అని ఇచ్చాడండి. ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఆయిల్ ఫామ్ ఏ బి ఈ ఉండాలి. ఏబిఈ అనేటువంటిది ఉండాలి. ఏబిఈ. ఓకే, ఆప్షన్ 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతుల కోసము కిసాన్ రైలును ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుండి ఏ రాష్ట్రం వరకు సరఫరా చేస్తుంది? కిసాన్ రైలు అనేటువంటిదండి ఉద్యానవన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ప్రోత్సహించడం కోసం కిసాన్ రైలును 2020లో ఇంట్రడ్యూస్ చేశాడు. కిసాన్ రైలు అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ ఎంకరేజింగ్ ఆన్ హార్టికల్చర్ ప్రొడక్ట్స్ 2020లో వివరించాడు. మన ఆంధ్రప్రదేశ్లోనండి అనంతపురం నుండి ఢిల్లీకి మనకు రైల్వే వ్యవస్థ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనంతపురం టు బాంబే అని ఇచ్చాడు, నంద్యాల టు ఢిల్లీ అని ఇచ్చాడు, నంద్యాల టు బాంబే. మనకు హార్టికల్చర్
ఏరియా వైజ్గా గాను ప్రొడక్షన్ వైజ్గా గాను చూసుకుంటే రాయలసీమలోనే ఎక్కువగా ఉందండి. గుర్తుపెట్టుకోండి, ఉద్యానవన పంటలు కనుక చూసినట్లయితే హయ్యెస్ట్ ఏరియా వైజ్గా ప్రొడక్షన్ వైజ్గా ఉన్నది రాయలసీమ ఏరియాలోనే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఆయిల్ ఫామ్ పంట ఉత్పత్తిలో క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది స్టేట్మెంట్ ఈజ్ అ కరెక్ట్ రిగార్డింగ్ ది ఆయిల్ ఫామ్ క్రాప్ ప్రొడక్షన్ అని ఇచ్చాడు. ఆయిల్ ఫామ్ అంశంలో కరెక్ట్ అయినటువంటివి ఏవి? ఆయిల్ ఫామ్లోనండి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. వాస్తవానికి మన దగ్గర 11,85,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ను పండించేటువంటి సామర్థ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే, ఇక్కడ విత్తనాలను నాటడానికి 12,000 నుంచి 29,000 వరకు కూడా ప్రభుత్వము ఖర్చును కూడా ఇస్తుందండి. అంతగా ఎంకరేజ్ చేస్తుంది ఆయిల్ ఫామ్ను. ఓకే, వాటి మీద ప్రశ్న అడిగాడు. ఆయిల్ ఫామ్ విస్తీర్ణము, ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏపీ. ఇంతకుముందే చెప్పానండి, ఆయిల్ ఫామ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది. దీనిలో 24 కంపెనీలు, ఓకే ఇది కూడా కరెక్టేనండి, 24 కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నాయి. ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో 13 ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా కలవు. ఆయిల్ ఫామ్ విత్తనాలను ఆయిల్గా మార్చడానికి ఎన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయండి అంటే ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నాయండి. ఇక్కడ 24 కంపెనీస్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నాయి. నెక్స్ట్, ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణము ప్రస్తుతము 5.68 లక్షల ఎకరాల వరకు ఉందండి. మనకు ఎంత సామర్థ్యం ఉందండి అంటే 11.85 లక్షల ఎకరాల వరకు కూడా సామర్థ్యం ఉందండి ఆంధ్రప్రదేశ్. అంటే ఇందులో ఏదండి ఆన్సర్ అంటే అన్నీ కూడా సరి అయినవేనండి. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి.